కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వైసీపీ ఇన్ఛార్జ్ బుట్ట రేణుక పార్టీ కార్యకర్తల కోసం డిజిటల్ బుక్ యాప్ను ప్రారంభించారు. కూటమి ప్రభుత్వంలో వైసీపీ కార్యకర్తలపైన అన్యాయాలుగా కేసులు పెడుతున్నారని ఆరోపించారు. తమకు జరుగుతున్నటువంటి ఇబ్బందులను కార్యకర్తలు ధైర్యంగా ఈ డిజిటల్ బుక్లో నమోదు చేసుకోవాలని బుట్ట రేణుక కోరారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి వాటిపైన స్పందించి అన్యాయం చేసినటువంటి వారికి తగిన గుణపాఠం చెబుతారని భరోసా ఇచ్చారు. ప్రతి ఒక్కరూ పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని బుట్ట రేణుక పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం ముఖ్య లక్ష్యం వైఎస్ఆర్సీపీ పార్టీని ఏ విధంగా బలహీనపరచాలి అని ఆలోచనలో ఉన్నారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వానికి బాగా తెలుసు, గ్రౌండ్ లెవెల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ చాలా బలంగా, చాలా బలోపేతంగా ఉంది. ఇదంతా కూడా కార్యకర్తల వల్ల జరుగుతోంది. కార్యకర్తలను మనం బలహీనపరిస్తే, కార్యకర్తల పైన కేసులు పెడితే, కార్యకర్తలను మనం ఏదో ఒక దాంట్లో ఇరికిస్తే వాళ్ళందరూ కూడా బలహీనులవుతారు, పార్టీని ముందుకు తీసుకుపోయేదానికి భయపడతారు అని కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుంది. దురుద్దేశం లేదు, ఇది కేవలం మా కార్యకర్తల ప్రొటెక్షన్ కోసం, మా కార్యకర్తలకు జరుగుతున్న అన్యాయాలకు ఏమన్నా ఉంటే వారికి ప్రొటెక్షన్ కోసం ఒక పార్టీ అధినేతగా కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పైన, ఆయన ఈ బాధ్యతను ఆయన భుజాల పైన తీసుకొని ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఇది తప్పకుండా కరెక్ట్ వేలో పాజిటివ్గా కార్యకర్తలు అందరికీ కూడా పనిచేస్తుందని ఆశిస్తున్నాను. అలాగే వాళ్ళందరికీ కూడా రేపు రాబోయే కాలంలో న్యాయం కూడా జరుగుతుంది, తప్పకుండా న్యాయం చేస్తారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారు అంటే అది తప్పకుండా నిలబెట్టుకుంటారు. కార్యకర్తలందరూ కూడా ధైర్యంగా ఉండాలని మీ అందరి తరఫున మా కార్యకర్తలందరికీ కూడా తెలియజేస్తున్నాం.